ఛార్జింగ్ అయిపోయిందని ఈవీ స్టేషన్కి వెళ్తే 2 hours వెయిట్ చేశాక కూడా ఛార్జింగ్ పెట్టుకోలేకపోయాం. దానికి రీజన్ ఎలక్ట్రిసిటీ లేకపోవడము, ఛార్జర్ పనిచేయకపోవడము కాదు, ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేక ఛార్జర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోకపోవడం. థింగ్ ఏంటంటే ఛార్జర్ లొకేషన్ని యాప్లో చూపించడానికి, క్యూఆర్ స్కాన్ చేయగానే పేమెంట్ అవ్వడానికి, కస్టమర్ డేటా, ఛార్జర్ స్టేటస్ని ట్రాక్ చేయడానికి ఛార్జర్ కంపెనీస్ ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో టైఅప్ అవుతాయి. అయితే ఇంటర్నెట్ స్లో అయినా, కనెక్షన్ సరిగ్గా లేకున్నా ఈ సాఫ్ట్వేర్ పనిచేయదు. అండ్ దాంతో ఛార్జర్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నా మనం ఛార్జింగ్ పెట్టుకోలేము. అందుకే మీరు గమనిస్తే హైవేస్ మీద చాలాసార్లు సర్వర్ డౌన్ అని చెప్పి చాలామంది ఈ ఇష్యూ ఫేస్ చేసే ఉంటారు. దీనికి సొల్యూషన్ కనుక్కుందామని నేను మావాడు చాలా ఛార్జర్ కంపెనీస్తో మాట్లాడుతూ ఈరోజు ఎగ్జికామ్ కంపెనీకి వచ్చాం. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటర్నెట్ సిగ్నల్ వీక్ ఉన్నా, సర్వర్ డౌన్ ఉన్నా RFID ట్యాగ్తో ఛార్జర్ని ఆఫ్లైన్ మోడ్లో స్టార్ట్ చేసి పెట్రోల్ బంకులో డబ్బులు తీసుకొని పెట్రోల్ ఎలా కొడతారో అలా కస్టమర్కి ఛార్జింగ్ పెట్టి పంపించొచ్చని. సో మీ ఛార్జర్స్కి రెగ్యులర్గా సర్వర్ డౌన్ ఇష్యూస్ వస్తుంటే మీ ఛార్జర్ సాఫ్ట్వేర్ కంపెనీతో మాట్లాడి ఛార్జర్లో ఆఫ్లైన్ మోడ్ని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకోండి. లేకపోతే ఇప్పుడు పెరుగుతున్న కాంపిటీషన్కి చాలా కస్టమర్స్ని లూజ్ అవుతారు. అండ్ మీరు కొత్తగా ఛార్జర్స్ కొంటుంటే ఈ ఆఫ్లైన్ మోడ్ కంపాటిబిలిటీ ఉన్న ఛార్జర్స్ని తీసుకోండి. ఆఫ్లైన్ మోడ్ గురించి ఛార్జర్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో కంప్లీట్ చెక్ లిస్ట్ కావాలంటే ఆఫ్లైన్ అని కమెంట్ చేయండి, PDF పంపిస్తాము.